ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వారంలో ఈ రోజుల్లో కానీ బల్లులు కింద పడినా లేదంటే అరిచినా మీకు చాలా లాభం కలుగుతుంది. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సాధారణంగా ప్రతి ఇంట్లో గోడలపై బల్లులు పాకుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ బల్లులు క్రిమి కీటకాలు తినడానికి ప్రాకులాడే బల్లి ఎప్పుడైనా కింద పడడం సహజంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రమాదవశాత్తు బల్లిని తాకినా అది మీద పడిన వెంటనే స్నానం చేస్తే ఆ దోషం పరిహారం కాగలుగుతుంది. అలాగే కాంచీపురం అనే క్షేత్రంలో గల వెండి బల్లిని, బంగారు బల్లిని పూజించిన వచ్చిన ఆ తర్వాత బల్లి వల్ల కలిగే దోషాలు అంటవు అని అంటున్నారు. మరికొందరు బల్లి పడిన వెంటనే ఆ ప్రకారంగా కాంచీపురంలో బల్లిని పూజించి వచ్చిన వారిని తాకుతూ ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇది చాలా మందికి తెలిసిన విషయం. అయితే మరి ఏ రోజుల్లో మీకు బల్లి కింద కానీ ఇంట్లో కానీ పడితే లేదంటే అది అరిస్తే కానీ లాభం ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. ఇంటి మధ్య భాగంలో గురు శుక్రవారాలు మినహా మిగిలిన ఏ రోజైనా సరే బల్లి కింద పడినా లేదంటే అది అరిచినా చాలా శ్రేయస్కరం, అలాగే కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ఇంటిలోని తూర్పు భాగంలో ఆది గురువారాలు మినహా మిగతా అన్ని వారాల్లో బల్లి పడటం లేదంటే అది అరవడం చేస్తే మీకు శుభప్రదం కలుగుతుంది, అలాగే ధన లాభం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి. గురు శుక్రవారాలు మినహా మిగిలిన ఏ రోజైనా సరే బల్లి కింద పడినా లేదంటే అది అరిచినా చాలా శ్రేయస్కరం. అలాగే తూర్పు భాగంలో, మీ ఇంటిలోని తూర్పు భాగంలో ఆది గురువారాలు మినహా మిగతా అన్ని రోజుల్లో బల్లి పడితే లేదంటే అది పలికితే మీకు శుభప్రదంగా ఉంటుంది, ధన లాభం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. మీకు సర్వ లాభాలు కలగాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.